హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జాను. ఇవాల్టి వీడియోలో నేనేం చూపించబోతున్నానంటే యూట్యూబర్స్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఒక గ్యాజెట్ అండి. అదేంటంటే మైక్ లేకుండా ఉంటే మన వాయిస్ అనేది క్లారిటీ ఉండదు, కాబట్టి అప్పుడు ఆడియన్స్ మన వీడియో చూడడానికి ఇష్టపడరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ క్లారిటీ ఉంటేనే మన వీడియో చూడడానికి ఆడియన్స్ ఇష్టపడతారు. అలాగా చాలా వ్యూస్ కానీ తర్వాత సబ్స్క్రైబర్స్ కానీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో నేనైతే ఏ మైక్ యూజ్ చేస్తున్నాను అని కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ పెట్టారు కొంతమంది. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో షూట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పట్లాగే అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోస్ చూసేటప్పుడు ఒక చిన్న లైక్ కమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ కమెంట్ ఇన్ మై వీడియో. ఓకే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే గ్రెనారో మైక్ యూజ్ చేస్తున్నాను. చూడండి, నేనైతే దీన్ని అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. కింద లింక్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా నేను మీకు ఇస్తాను. దీని ప్రైస్ అయితే యాక్చువల్ ప్రైస్ 1700 చేంజ్ అయితే ఉండింది. కాకపోతే ఏదో ఒక కూపన్ డిస్కౌంట్ 200 వల్ల మనకు 1500 చేంజ్లో ఈ మైక్ అయితే వచ్చేసింది. చూడండి, ఇదే ఆ మైక్. ఇందులో అయితే మనకు 2 మైక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒకటి ఇది, ఇంకొకటి ఇలాగ 2 మైక్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు సి టైప్ కేబుల్ నేను ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. సి టైప్ కేబుల్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఆ కేబుల్ని మనం ఫోన్కి కనెక్ట్ చేసేసి ఈ మైక్ తీసుకొని జస్ట్ ఇక్కడ సైడ్లో ఉంది కదా ఈ బటన్ని ఇలాగా 3 సెకండ్స్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది. ఈ గ్రీన్ కలర్ లైట్ బ్లింక్ అయిందంటే మన మైక్ కనెక్ట్ అయిందనేసి అర్థం. ఒకవేళ ఇదే గ్రీన్ లైట్ ఇలాగా 3 సెకండ్స్ పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. అదే ఈ లైట్ ఊరికే జస్ట్ ఇలాగా రెడ్ గ్రీన్ బ్లింక్ అవుతుంది అనుకోండి, అప్పుడు మన మైక్ కనెక్ట్ అవ్వలేదని అర్థము. సో ఫస్ట్ ఫోన్కి సి టైప్ కనెక్టర్ కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇది జస్ట్ 3 సెకండ్స్ ఆన్ చేసి పెట్టుకునేసి మనం ఎక్కడైనా పెట్టుకునేస్తే మన వాయిస్ అనేది దీని ద్వారా మనకు రికార్డ్ అవుతుంది. ఇదైతే 1500 చేంజ్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి మైక్, వాయిస్ క్వాలిటీ కూడా బాగుంది. తర్వాత ఛార్జింగ్ విషయానికి వచ్చేస్తే చూడండి, నేను కొని ఆల్మోస్ట్ లైక్ 7 to 8 days ఆర్ 9 days అయింది. ఇంతవరకు కూడా ఛార్జింగ్ అయితే ఇంకా అలానే ఉంది. నేనైతే ఇప్పటి వరకు ఛార్జింగ్ అయితే పెట్టలేదు. సో దీనికి మనకి ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చేశారు. సో బాక్స్లో ఏమేమి ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, బాక్స్ అయితే ఇది. ఇందులో మనకు వచ్చేసి 1 year వారంటీ కార్డ్ ఇవ్వడం జరిగింది. చూడండి, 1 year వారంటీ కార్డ్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఎలా యూజ్ చేయాలి అనేసి ఒక మాన్యువల్ ఇచ్చారు. ఇందులో మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి, ఎలా యూజ్ చేయాలి, ఎలా ఛార్జింగ్ చేయాలి అనేసి. యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది. దాని తర్వాత మనకి కేబుల్స్ ఇచ్చేసారనమాట. ఇంతే, ఈ బాక్స్లో అయితే ఈ ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత మనకు దీంతో పాటు మైక్, ఇవన్నీ ఈ బాక్స్లో అయితే రావడం జరిగింది. కేబుల్స్ వచ్చేసి మనకి ఒక కేబుల్ ఇచ్చారు, సి టైప్ కేబుల్ అండి ఇది. చూడండి, ఛార్జర్ పాయింట్కి కనెక్ట్ చేసుకొని ఇలాగ మనము ఇక్కడైతే ఛార్జింగ్ ఇలా పెట్టుకోవచ్చు. నేనైతే ఇంతవరకు ఛార్జింగే చేయలేదు. ఆల్మోస్ట్ 8 to 9 days అయింది. ఇంతవరకు ఛార్జింగ్ కూడా చాలా బాగా వస్తుంది. దాని తర్వాత మనకు ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది ఒక చిన్న కేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ పిన్ని యూజ్ చేసి మనము ఐఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఆండ్రాయిడ్ ఫోన్కి సి టైప్ పిన్ ఇచ్చారు, ఐఫోన్కి అయితే ఇది ఇచ్చేశారు. ఈజీగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కూడా చాలా బాగుంది, వాయిస్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా అవుట్ సైడ్ కూడా నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మీకు చూపిస్తాను నేను అవుట్ సైడ్కి వెళ్ళి మాట్లాడి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఇండోర్లో మాట్లాడుతున్నాను. మీరే చూస్తున్నారు కదా వాయిస్ అనేది ఎలా క్లారిటీ ఉందో అనేసి. ఒక్కసారి నేను డిస్కనెక్ట్ చేసి వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే నేను డిస్కనెక్ట్ చేసేసాను ఫోన్కి. ఇది నా వాయిస్, మీకు ఎలా వినిపిస్తుందో ఇదే నా వాయిస్. చూడండి, ఇది వచ్చి మనకి సి టైప్ ఇది. దీన్ని వచ్చేసి డైరెక్ట్గా మనము ఫోన్కి ఛార్జింగ్ పెడతాం కదా, అందులో కనెక్ట్ చేసుకోవాలండి ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, గ్రీన్ లైట్ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. ఇట్ మీన్స్ దట్ మన ఫోన్కి మైక్ అనేది కనెక్ట్ అవ్వలేదు అని అర్థం. మళ్ళీ మనము ఈ పోర్ట్ని తీసుకెళ్ళి ఛార్జింగ్ కేబుల్ పోర్ట్లో పెట్టేసామనుకోండి, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఓన్లీ గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంది.
డైరెక్ట్ దగ్గరగా పెట్టి చూడండి, ఓన్లీ గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో మనది ఇప్పుడు మైక్ అనేది ఫోన్కి కనెక్ట్ అయిపోయిందని అర్థం. రెడ్ లైట్ గ్రీన్ లైట్ రెండు బ్లింక్ అవుతూ ఉంటే ఫోన్ డిస్కనెక్ట్ అయింది మైక్ ఫోన్కి అనేసి అర్థం. సో ఇలాగా ఈ మైక్ని యూజ్ చేయాలి. ప్రైస్ అయితే 1500లో ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అని నేను అనుకుంటున్నాను. వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను అవుట్డోర్కి వెళ్ళి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా జరుగుతుంది, వాయిస్ అవుట్ సైడ్ గాలికి కానీ లేదంటే సౌండ్స్ కానీ మన వాయిస్ అనేది ఎలా వినిపిస్తుంది అనేసి నేను అవుట్ సైడ్కి వెళ్ళి చూపిస్తాను. సో బయటకు వెళ్ళి చూద్దాం. చూడండి, మైక్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఛార్జింగ్ అనేది ఎంత ఉందో మనకు క్లియర్గా ఇక్కడ మైక్లో డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేయగానే ఇక్కడ ఛార్జింగ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. చూడండి, నేనైతే ఇప్పుడు అవుట్ సైడ్ నిల్చుకొని రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ అనేది ఎలా ఉందో మీరే క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఈ మైక్ అనేది మీకు ఉపయోగపడుతుందా లేదా అనేసి. ఫుల్గా గాలి అయితే వస్తుంది, అయినా కూడా ఎలా వాయిస్ ఉంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థం అవుతుంది. అప్పుడు మీరు ఈ మైక్ని పర్చేస్ చేయాలా లేదా అనేసి మీరే డిసైడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇండోర్కి వెళ్తాను. సో చూసారు కదా, అవుట్ సైడ్ నిల్చుకొని మాట్లాడుతున్నాను. లెట్స్ గో టు ఇన్సైడ్. సో చూసారు కదా, అవుట్ సైడ్ కూడా మీకు వాయిస్ అనేది ఎలా క్లారిటీ వస్తుందా లేదా అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించాను. ఇదండి నేను యూస్ చేసే మైక్. నేను కూడా రీసెంట్గానే పర్చేస్ చేశాను. బ్యాటరీ లైఫ్ బాగుంది, వాయిస్ క్లారిటీ బాగుంది. తర్వాత మనకు ఐఫోన్కి ఆండ్రాయిడ్కి రెండింటికి కనెక్ట్ చేసుకునే కేబుల్ ఇచ్చేశారు. ఈజీగా యూస్ చేయొచ్చు. ఎలా యూస్ చేయాలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది నేను యూస్ చేసే గ్రెనారో మైక్. నేను దీన్ని అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. ప్రైస్ అయితే 1500 చేంజ్ పడింది. 200 డిస్కౌంట్ అయితే వచ్చింది. సో అందుకని దీని ప్రైస్ వచ్చేసి 1500 చేంజ్ వచ్చింది. మీరు ఎవరైనా ఈ మైక్ నచ్చింది అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో నేను లింక్ ఇస్తాను. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. మైక్ అయితే చాలా బాగుంది. న్యూ యూట్యూబర్స్కి చాలా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇది ఇవాల్టి వీడియో మైక్ గురించి. మైక్ చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా కూడా, న్యూ యూట్యూబర్స్కి ఎస్పెషల్లీ. ఎందుకంటే వాయిస్ క్లారిటీ ఉంటేనే మన వీడియో ఆడియన్స్ చూడడానికి ఇష్టపడతారు. సో అందుకని తప్పకుండా మైక్ కొనుక్కోండి మీ బడ్జెట్లో, మీకు నచ్చిన రేంజ్లో. ఇంకా మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి, తక్కువ నుంచి కూడా ఉన్నాయి. బాగా ఆలోచించి మంచి క్వాలిటీ ఉండే మైక్, డ్యూరబిలిటీ, లాంగ్ లైఫ్ వచ్చేలాగా చూసి సెలెక్ట్ చేసుకొని మైక్ అయితే కొనుక్కోండి. నేనైతే ఇది గ్రెనారో మైక్ యూస్ చేస్తున్నాను. సో ఇదండి నా వీడియో, ఇవాల్టి వీడియో. ఎవరైతే నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నారో డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ కమెంట్ ఇన్ మై కమెంట్ సెక్షన్. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు వస్తానండి. బాయ్. స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను. బాయ్.